నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి నా ఎపిసోడ్లో ఒక లీడర్ యొక్క ఇమేజ్ని దెబ్బతీయడానికి కుటుంబ సభ్యుల్ని పావుగా వాడుకోవచ్చా లేదా, ఒక పార్టీ ఇంకొక పార్టీ నాయకుడిపై విమర్శలు చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యుల్ని దానిలోకి లాగితే వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఒక లీడర్ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు తప్పు చేస్తే ఆ లీడర్ తప్పు చేసినట్లయినా, ఒక కుటుంబ సభ్యుడు తప్పు చేస్తే లీడర్ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి అంశాలపై నా యొక్క విశ్లేషణ చేయడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. నచ్చితే చివరి వరకు చూడండి, 10 మందికి షేర్ చేయండి. సో మీరు జనపక్షం టాక్ షో అన్నారు కదా, ఏంటని అడిగితే జనపక్షం వచ్చేసి అసమర్థ రాజకీయ వ్యవస్థ, అసమర్థ రాజకీయ నాయకుల వల్ల వస్తున్నటువంటి సమస్యలపై గొంతెత్తి మాట్లాడడమే ఈ జనపక్షం టాక్ షో యొక్క ముఖ్య లక్ష్యం. ఇప్పుడు ఇక టాపిక్ లో కనుక వచ్చినట్లయితే, బండి భగీరథ్ కేసు విషయంలో బీఆర్ఎస్ వాళ్ళ అటాక్ ని మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు బీజేపీ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కావాలని బండి సంజయ్ యొక్క ఎదుగుదలని చూడలేక బండి సంజయ్ యొక్క ఇమేజ్ ని దెబ్బతీయడం కోసం కావాలనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కక్షపూరితంగా అటాక్ చేస్తున్నారు. ఆయన ఇమేజ్ ని దెబ్బతీయడానికి వాళ్ళ కొడుకు యొక్క ఇష్యూని పోలరైజ్ చేస్తున్నారు. అది పెద్ద స్టేట్ ప్రజల ఇష్యూ లెక్క దాన్ని పోర్ట్రేట్ చేసి బండి సంజయ్ ఇమేజ్ ని డెంట్ కొడుతున్నారని చెప్పి బీజేపీ వర్గాల్లో చర్చను మనం చూస్తున్నాం. ఇక ఇంకొక వైపు బీఆర్ఎస్ వర్గాల్లో ఉన్న చర్చ ఏంటంటే, మరి ఈ రోజు బండి సంజయ్ గారి మీద మేము అటాక్ చేస్తే తనకు బాధ అనిపిస్తుంది, తన కుటుంబ సభ్యులు మనోవేదనతో గురవుతున్నారని చెప్పి ఈ రోజు బండి సంజయ్ గారు చెప్తున్నారు కదా. మరి ఆ రోజు కేటీఆర్ గారిపై లేనిపోని అభియోగాలు మోపినప్పుడు, కేటీఆర్ గారికి ఒక టాలీవుడ్ హీరోయిన్ కి రిలేషన్షిప్ పై ఓపెన్ గా మాట్లాడినప్పుడు, కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి బదనాం చేసినప్పుడు, మరి ఆ రోజు కేటీఆర్ గారి ఫ్యామిలీలో ఎవరు బాధపడలేదా? మరి ఆ రోజు కేటీఆర్ గారి ఫ్యామిలీలో భార్యలు లేరా, పిల్లలు లేరా, తల్లిదండ్రులు లేరా? మరి వాళ్ళు ఆ రోజు ఇబ్బంది పడలేదా అని చెప్పి కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్గాల్లో మనం ఒక చర్చను చూస్తున్నాం. ఇవాళ బండి సంజయ్ గారు ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఆ రోజు మా కుటుంబాలు ఆవేదనతో గురయ్యాయి, కాబట్టి ఈ రోజు మేము కూడా బండి సంజయ్ గారి కొడుకు విషయంలో మేము అదే అటాక్ చేస్తున్నాము, మరి వాళ్ళు ఇబ్బంది పడితే మేమేం చేయాలని చెప్పి కూడా ఆర్గ్యుమెంట్ మేము చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ లిమిట్స్ ఏందన్నది పెద్ద డిస్కషన్. సో మనం ఏ బౌండరీ లైన్ గీసుకుంటే ఒక రాజకీయ వ్యవస్థ ఆదర్శవంతంగా ఉంటుందనే దానిపై నా విశ్లేషణ చెప్పడం కోసమే నేను ఈ వీడియోని చేస్తున్నాను. సో బేసికల్ గా మనం ఒక ప్రజానాయకుడుగా ప్రజల్లో ఉన్నప్పుడు, ప్రజానాయకుడుగా ప్రజల పాపులారిటీ ఉన్నప్పుడు, ఇవాళ ఆ ప్రజానాయకుడిని కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని కొట్టడం అన్నది కరెక్ట్ కల్చర్ కాదు, కరెక్ట్ సాంప్రదాయం కాదు అన్నది నా యొక్క ఉద్దేశం. ఇవాళ ఏ లీడర్ ని కూడా మనం ఇవాళ ఒక కుటుంబంలో ఉన్న లోపాలని ఎత్తి చూపి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను ఎత్తి చూపి ఆ లీడర్ ని దెబ్బతీస్తాము అని అంటే అది మంచి సంస్కృతి కాదు, మంచి పద్ధతి కాదు. ఇది దీనివల్ల సమాజానికి నష్టం, ప్రజలకు నష్టం అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. మరి మీరు ఏకీభవిస్తారా లేదా నాకు తెలియదు. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే లీడర్ వేరు, కుటుంబం వేరు. ఇవాళ మన జీవితంలో మనం ఆలోచించినట్టు మన తమ్ముడు ఆలోచించడు, మన అన్న ఆలోచించడు, మన అక్క ఆలోచించదు. ఇక మన పిల్లల విషయానికి వస్తే ఇంకా డిఫరెంట్. కాబట్టి ఇలా ఒక లీడరు తను తప్పు చేస్తే మనం ప్రశ్నించాలి తప్ప, మనము ఎదిరించాలి తప్ప, తనని రాజకీయంగా ప్రశ్నించాలి తప్ప, కుటుంబంలో చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క లోపాలను తీసుకొచ్చి ఇలా లీడర్ ని అటాక్ చేయడము, లీడర్ యొక్క క్యారెక్టర్ ని అసాసినేషన్ చేయడము తప్పు. అంటే ఇందులో నేను చెప్పాలనుకుంటుంది, ఆ రోజు బండి సంజయ్ గారు లేనిపోని విమర్శలు చేసి కేటీఆర్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని మెంటల్ గా హరాస్ చేయడం కూడా తప్పే ఆ రోజు. ఈ రోజు బీఆర్ఎస్ కూడా బండి సంజయ్ గారి మీద చేయడం కూడా తప్పే. సో ఓవరాల్ గా ఈ రెండు పార్టీలు వాళ్ళు తప్పులు చేస్తున్నాయి, ఇద్దరు లీడర్లు తప్పులు చేస్తున్నారు అన్నది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఇలా చేసుకుంటా పోతే దీనికి అంతుండదు. ఎంతసేపు కుటుంబాలన్నీ రోడ్ల మీద పడతాయి, అందరు ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా సమాజంలో ఇవాళ నాయకుడికి ఒక డిఫరెంట్ పొజిషన్ ఉంటుంది, డిఫరెంట్ రెస్పెక్ట్ ఉంటుంది, డిఫరెంట్ గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఎంతసేపు మన చర్చ జరగాల్సింది ప్రజలు, ప్రజల సమస్యలు, దాని యొక్క సొల్యూషన్స్, దాని యొక్క ఇంప్లిమెంటేషన్,
రిలేషన్, దాని యొక్క ఫెయిల్యూర్స్, దీనిపై ఒక ఆదర్శవంతమైన చర్చ జరగాలి, ఆదర్శవంతమైన రాజకీయ వ్యవస్థ నిర్మాణం జరగాలి తప్ప ఎంతసేపు ఒకరి ఇమేజ్ ని ఒకరు దెబ్బ తీసుకోవడానికి రంధ్రాన్వేషణ చేసుకుంటూ వెళ్తే ప్రతిరోజు వందల తప్పులు వెళ్తాయి. దానివల్ల ఎవరికి లాభం లేదు అన్నది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఎండ్ ఆఫ్ ది డే మనందరం ఒక హ్యూమన్ బీయింగ్స్. ప్రతి మనిషికి ఎమోషన్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. కాబట్టి మనము ఇలా ఆ లీడర్ యొక్క పనితీరుపై, లీడర్ యొక్క సక్సెస్ ఫెయిల్యూర్స్ పై మనము రాజకీయ విమర్శ చేయాలి తప్ప కుటుంబాలని ఇందులోకి లాగడం అన్నది కరెక్ట్ అయిన సాంప్రదాయం కాదు అన్నది నేను బలంగా చెప్పాలనుకుంటున్నా. కాబట్టి ఇప్పటికైనా ఇలా రెండు కుటుంబాలకు కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది నాయకులు ఎంతో సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఇవాళ ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలో ఉన్నారన్నది మనందరం గ్రహించాలి. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి వస్తే డబ్బు సంపాదించుకుంటారని అంటారు, కానీ డబ్బు సంపాదించుకున్న వాళ్ళు 10% అయితే ఈ రాజకీయ జీవితంలో డబ్బు పొడగొట్టుకున్న వాళ్ళు ఇలా 90% ఉంటున్నారు అన్నది మనందరం గ్రహించాలి. ఇలా రాజకీయాల్లోకి వచ్చి అటు కుటుంబానికి దూరం అయ్యి, ఇటు డబ్బు పొడగొట్టుకొని బిజినెస్ లకు దూరం అయ్యి అల్లాడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇలా వ్యవస్థలో. కాబట్టి ఆ 10% ఆఫ్ ద పీపుల్ వెల్త్ ను చూసి, వాళ్ళు చేస్తున్న విధానాలను చూసి మిగతా వాళ్ళందరినీ జనరలైజ్ చేయొద్దు, మిగతా వాళ్ళందరినీ మనము అదే కోణంలో చూడొద్దు అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఇప్పటికైనా యంగ్ లీడర్స్ అయినటువంటి రాష్ట్రంలో ఉన్న నాయకులు ఈ రాజకీయంలోకి కుటుంబాలను లాగే సాంప్రదాయానికి చెక్ పెట్టాలి. మీరు ఒక ఆదర్శవంతమైన పద్ధతిలో ఉండాలి అనేటువంటి విషయంలో మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిగా ఈ వీడియోని చేస్తున్నాను తప్ప మిమ్మల్ని విమర్శించాలి, మీరు చేస్తుంది తప్పు అని చెప్పడం కాదు. కాబట్టి ఇది మీరు గమనించాలి. ఇప్పటికైనా మీరందరూ ఇది ఒక డెకరంతో ఒక థిన్ లైన్ గీసుకొని తెలంగాణ రాజకీయాల్లో మీరు పాటిస్తే మీరు ఇదే మెసేజ్ ని దేశానికి కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మిత్రులారా, మీరు ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, రాంగ్ అయితే మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.